హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పైనాపిల్ అండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. ఈ చెట్లు పైనాపిల్ చెట్లు మీరు ఎప్పుడు చూసిండరు, నేను కూడా ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం చూడడము. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే కొండల్లోనే కనిపించాయి. కొండల్లో చూడండి, ఈ విధంగా పైనాపిల్ పండుతాయంటే అసలు నేను నమ్మలేకపోయాను. చాలా చాలా బాగా ఈ విధంగా అయితే అడవుల కొండ ప్రాంతం అంతా కూడా దట్టంగా అయితే పైనాపిల్ చెట్లతో నిండిపోయి ఉందండి. చూడండి, మీకు కూడా వీడియోలో బాగా చూపిస్తున్నాను. ఈ పైనాపిల్ చెట్లు కూడా నేను ఎలా ఉంటాయి అనేది చూడలేదు. ఈ విధంగానే ఉంటాయి, పొదలు పొదలుగానే ఉంటాయండి. వీటికి ఈ పైనాపిల్ కాయలు కూడా ఇక్కడే మన కిందనే కాస్తూ ఉంటాయి. అదేవిధంగా కొండలో ఇవి బనానాస్ అండి. ఈ బనానా చెట్లు కూడా ఇదే ప్రాంతంలో అయితే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా లెమన్ అండి. ఈ లెమన్ చెట్లు, నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. కొండలో మనకు లభించినంటూ ఏది ఉండదండి. మనం కొండకి వెళ్తే ఒకసారి ఈ విధంగా అయితే ఉంటాయి. చాలా బాగుంటాయండి కొండ ప్రాంతాలలో. ఇల్లులైనా కానీ ఊర్లైనా సరే ఈ విధంగా కొండలో అయితే నిమ్మకాయలు చూడండి ఈ విధంగా ఎక్కువ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడైతే మనం బనానా చూసాము, పైనాపిల్స్ చూసాము, అదేవిధంగా నిమ్మకాయలు కూడా చూసాము కదండి. ఇలాగే చూస్తూ పోతుంటే మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళినట్లయితే పనసకాయలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ విధంగా పనస చెట్లు అండి ఇవన్నీ కూడా. ఈ విధంగా అడవిలో రకరకాల పండ్లు, ఇదేదే పండిన పైనాపిల్ అండి. చూడండి, చెట్లోనే పండిపోయింది ఈ పైనాపిల్ కూడా. ఇది అయితే లేతదండి. అక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది లైట్ కలర్ రెడ్, అది లేతదండి. ఈ విధంగా అయితే పైనాపిల్స్ మనము చూస్తుంటాము, కానీ పైనాపిల్ చాలా విలువైంది కదండి. మనకు చాలా రేర్గానే దొరుకుతుంది. ఎప్పుడు కూడా సమ్మర్లోనే ఇవి ఎక్కువగా కాస్తాయంట. ఇవన్నీ కూడా ఈ విధంగా చూడండి, ఈ విధంగా చెట్లు అయితే ఉంటాయి. ఈ చెట్లలో ఈ కాయలు కట్ చేసేసేసి మనకైతే బయట అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కొండలో అయితే ఈ విధంగా దట్టంగా ఈ పైనాపిల్ చెట్లు చూసింటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా పైనాపిల్ చెట్లు చూసారా అండి? చూడకపోతే ఈ వీడియోలో క్లియర్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నేను పనస చెట్టును కూడా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.